మీ పేరేంటి? అర్షద్ అండి. ఏం చదువుతున్నారు? బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారు కదా, కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? చాలా బాగా ఆడుతున్నాడు. ఈసారి ఏమో కప్ ఏమో పల్లవి ప్రశాంతే గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకు? అతను చాలా ఎమోషనల్గా చెప్పాడు అందరికీ, అందరూ అలానే ఓట్ చేస్తున్నారు కాబట్టి అతనే గెలుస్తాడు పక్కగా. మీ పేరేంటి? సంధ్య. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారు, కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు, ఎవరు టైటిల్ విన్ అనుకుంటున్నారు? అందరూ బాగానే ఆడుతున్నారు, కంటెస్టెంట్ మొత్తం బాగా ఆడుతున్నారు. బట్ మా ఫేవరెట్ యాక్టర్ శివాజీ గారు, ఖచ్చితంగా తనకి గెలవాలి అనుకుంటున్నాను. ఎందుకు? తన గేమ్ ప్లాన్ బాగుంటుంది, జెన్యున్గా ఉంటాడు కాబట్టి. మిగతా వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు, కానీ వాళ్ళకన్నా నాకు ఫేవరెట్ యాక్టర్ కాబట్టి తన శివాజీ గారు వాళ్ళ గెలవాలి. నీ పేరేంటి? అనిల్ కుమార్ అండి. ఏం చదువుతున్నారు మీరు? బీఎస్సీ థర్డ్ ఇయర్. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారు, కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? బాగానే ఆడుతాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? పల్లవి ప్రశాంత్, అమర్. దేనికి? ఎందుకంటే వాళ్ళు బాగా ఆడుతున్నారు. టైటిల్ విన్నర్ అయితే ఒకరికే, ఆ ప్రశాంత్కే రావాలి. ఎందుకంటే అతను అంటే ఒక మిడిల్ స్టేజ్ నుంచి వెళ్ళినాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. శివాజీ గారి సపోర్ట్ వల్లే ప్రశాంత్ ఇంత దూరం వచ్చినారు అని అంటున్నారు. లేకుండా ఉంటే శివాజీ గారు లేకపోతే ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అని కొంతమంది చెప్తున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అదంతా ఏం లేదు, ప్రశాంత్ కష్టపడి ఆడుతున్నాడు కాబట్టి ఇంత దూరం వచ్చినాడు అంతే. మీ పేరేంటండి? సాలేహా. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారు, సీజన్ 7 కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? ఒక్కరు కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి డిజర్వ్ కాదనిపిస్తుంది నాకు. దేనికి? అందరూ ఫౌల్స్ ఆడుతున్నారు. ఒక్కరు కూడా జెన్యూన్ లేరా? ఇంతవరకు బిగ్ బాస్ 6 సీజన్స్ అయ్యాయి, దాంతో కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ 7 అందరూ ఫౌల్స్ ఆడుతున్నారు. ఫేవరెట్ అండ్ పర్సన్సే లేరా దాంట్లో? శివాజీ, ప్రశాంత్. స్పై బ్యాచా? స్పై బ్యాచ్. ఎందుకంటే నాగార్జున సార్ మొన్న ప్రశాంత్ కూడా ఇమిటేట్ చేసి చెప్పారు. ఇంకా స్టార్ మా బ్యాచ్ ని కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువగా. స్టార్ మాన్ సపరేట్ గా అంటున్నారు, ఎందుకు అలా అంటున్నారు అందరూ? వాళ్ళు సీరియల్ బ్యాచ్ కదా. సీరియల్ బ్యాచ్ ఓకే, వాళ్ళు జెన్యూన్ కాదా? జెన్యూన్ కాకపోతే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శోభ, తను ఎంతగా అగ్రినెస్ ఉన్నా కూడా తననే సపోర్ట్ చేసి చెప్తున్నారు. టైటిల్ విన్నర్ శివాజీ సార్ గారా? హాయ్ మా, మీ పేరేంటి? మై నేమ్ ఈ షబానా. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. సీజన్ 7లో కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు, టైటిల్ విన్ ఎవరు అనుకుంటున్నారు? నా ఫేవరెట్ వచ్చేసి ప్రియాంక జైన్, కానీ టైటిల్ విన్నర్ ప్రశాంత్ అవుతాడు అని అనుకుంటున్నారు. ప్రశాంత్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచే రతిక అండ్ అమర్ వచ్చేసి రైతుల్ని ఎక్కువగా రైతు బిడ్డ అని చెప్పి తను టార్గెట్ చేశారు కాబట్టి అదే హైలైట్ అయిపోయింది. ప్రతిసారి యాక్టర్సే విన్ అవుతున్నారు కాబట్టి ఈసారి కామన్ మ్యానే విన్ అవ్వాలని కోరుకుంటున్నా. బిగ్ బాస్ 7 సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, టైటిల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నా ఫేవరెట్ వచ్చేసి ప్రిన్స్ యావరు, టైటిల్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. కానీ యావర్ వచ్చేసి గర్ల్స్ అందరూ హార్ట్స్ గెలుచుకున్నారు, పల్లవి ప్రశాంత్ వచ్చేసి కప్పు కొట్టుకొని వెళ్తారు అంతే మేడం. హాయ్ మా, నీ పేరేంటి? నాగలక్ష్మి మేడం. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాను మేడం. ఓకే, సీజన్ 7లో కంటెస్టెంట్స్ ఎవరు బాగా ఆడుతున్నారు, టైటిల్ విన్ ఎవరు అనుకుంటున్నారు? కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడుతున్నారు, కానీ నా ఫేవరెట్ అయితే అమర్దీప్. తన ఎమోషన్స్ అన్నీ వెంటనే బయట పెట్టేస్తాడు. అందరిలాగా స్ట్రాటజీగా ఏం ఆడట్లేదు. అమర్ విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ ఏమో ప్రశాంత్ విన్ అవుతాడు అని తెలుస్తుంది. అమర్కి ఎవరు అంటే నెగిటివిటీ బయట మొత్తం ఎక్కువ ఉంది కాబట్టి అమర్ని అలా ఎవరు అనుకోకుండా తను బాగా ఫేస్ మాస్క్ లేకుండా ఆడుతున్నాడని అందరు అనుకోవాలని నేను అనుకుంటున్నాను. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంకమ్మా? రీజన్ చెప్పకుండా నామినేట్ చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయని దమ్ముంటే రీజన్ చెప్పాలి కదా బ్రో. అంతే, నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం. మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకా ప్రశాంత్ బరాబర్ ఆడతా బరాబర్ వదలను, అవి నాకు చాలా ఇష్టం. శివాజీ అన్న ఎప్పుడు ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటారు, స్పా బ్యాచ్ని తిడుతూ ఉంటారు, నాకు అది నచ్చదు. ఓకే, ప్రియాంక హౌస్లో అందరికీ బాగా ఫుడ్ చేసి పెడుతుంది. గేమ్స్ అమ్మాయిగా తను విన్ అయితే బాగుండేది, కానీ ఓట్స్ తక్కువ వస్తున్నాయి, అది కొంచెం బాధగా ఉంది. అర్జున్ జెన్యూన్గా ఆడాడు, అసలు ఫౌల్స్ చేయకుండా ఆడిందంటే అర్జున్ ఒక్కడు. మీ పేరేంటండి? లోకేష్. ఏం చదువుతున్నారు? థర్డ్ ఇయర్ బీఎస్సీ. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాం, డైలీ చూస్తున్నాం. సీజన్ 7లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, టైటిల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఫేవరెట్ పల్లవి ప్రశాంతే విన్ అవుతారు అనుకుంటున్నాను. మిగతా కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? మిగతా వాళ్ళంటే అది మామూలే. పల్లవి ప్రశాంత్ అంటే కామన్ మ్యాన్ టు సెలబ్రిటీ. మీ పేరేంటి? వెంకట్ మేడం. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తాం మేడం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? పల్లవి ప్రశాంత్ మేడం. ఎందుకు? అంటే రైతు బిడ్డ కదా మేడం, కామన్ మ్యాన్గా వచ్చాడు కాబట్టి అందుకు మేడం. అది కాక నేను కూడా ఒక రైతే కాబట్టి మేడం, అందుకు సపోర్ట్ ఇస్తూ పల్లవి ప్రశాంత్ మేడం. గేమ్స్ పరంగా అయితే చాలా
మంచిగా ఆడతాడు మేడం, ఫాస్ట్గా ఆడతాడు అందరికంటే, అందరికి రెస్పెక్ట్గా ఇస్తాడు. అందుకే టైటిల్ విన్నర్ కూడా పల్లవి ప్రశాంత్ మేడం. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. జై జవాన్ జై కిసాన్. నమస్తే మేడం, నమస్తే, మీ పేరేంటండి? సయ్యద్ మాహిరా. ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం? ఇక్కడ ఫ్యాకల్టీ అండి, టీచింగ్ ఫ్యాకల్టీ. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? లేదు మ్యామ్. వై మేడం? వై? బికాస్ మనుషుల్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో లాక్ చేసి వాళ్ళు కొట్టుకొని చావమని అండ్ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్. దట్స్ వై నేను చూడట్లేదు. హాయ్ మా. హాయ్ మేడం. ఏం పేరు మనీ పేరు? నాగజ్యోతి. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాం మేడం. కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ అయితే ప్రశాంత్ అని అనుకుంటున్నాము. ఆట పరంగా అయితే అందరూ బాగా ఆడుతున్నారు, కానీ ఏ సపోర్ట్ లేకుండా కామన్ మ్యాన్గా పల్లవి ప్రశాంత్ వచ్చినాడు కాబట్టి మా ఓటు పల్లవి ప్రశాంత్కి. హాయ్ అక్క, మీ పేరేంటి? చందు అక్క. ఏం చదువుతున్నారు? డిగ్రీ కంప్లీట్ చేశాను. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాను అక్క. సీజన్ 7లో కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు? అందరూ మంచిగానే ఆడుతున్నారు అక్క. నా పాయింట్ ఆఫ్ లో అయితే యావరు, శివాజీ అన్న, ప్రశాంత్ టాప్లో ఉంటారు. స్పై బ్యాచా? అవునక్క, అవునక్క. కాదు, టైటిల్ విన్ ఎవరు అనుకుంటున్నారు? నేనైతే శివాజీ అన్న అనుకుంటున్నా. మిగతా కంటెస్టెంట్స్ అండి బాగా ఆడుతున్నారు? చేస్తున్నారండి వాళ్ళంటే ఇంకా సీరియల్ బ్యాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అందరూ ఇంకా ఫ్యామిలీ అడిక్ట్ అయి ఉంటారు. ప్రశాంత్ అంటే ఇంకా రైతు బిడ్డ నుంచి వచ్చిండు, శివాజీ అన్న ఇంకా సపోర్ట్ చేయడం వల్ల అంటే ఇంకా అన్న నచ్చిండు నాకు, అందుకని అన్నకు ఓటేస్తాను నేను. కామన్ మ్యాన్, రైతు బిడ్డ ఇంత పేరు తెచ్చుకున్నారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా కామన్ మ్యాన్ అంత దూరం వెళ్తాడు, ప్రశాంత్ రైతు బిడ్డ మీరు అనుకున్నారా టైటిల్ విన్నర్ వరకు వస్తున్నారు అనేసి? అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండు రక్క ఎవరు అన్న ఇంట్లో ఆట తీరు మారుతుందని, అసలు అంత విధిగా ఆడతాడని అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. బట్ అన్నను ఇంకా చూసి కొంచెం వెనకాల నుంచి శివాజీ అన్న అవి ఎంకరేజ్ చేయడం కానీ, సపోర్ట్ ఇవ్వడం కానీ, దానివల్ల కొంచెం ఇంకా ఎక్కువ అయ్యి ఇంకా ప్రేక్షకులు అందరూ లైక్ చేయడం, దానివల్ల ఇంకా కొంచెం బాగుంది. కామన్గా అయితే మాకు ఛాన్సెస్ ఖచ్చితంగా వెళ్తాం అక్క. చూశారు కదండి, పల్లవి ప్రశాంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ పల్లెటూరు నుంచి రైతు బిడ్డలు ఎవరైనా సరే మాకు అవకాశం వస్తే మేము వెళ్తాము, ఆ అమౌంట్ని మేము మాకు సొంతంగా వాడుకోకుండా మాకు ఎంత కావాలో తల్లిదండ్రుల కోసం అంత వాడుకొని మిగతాది పేద ప్రజలకు పంచడం కానీ, రైతులకి పంచడం కానీ, ఇలాగ అనుకోవడం చాలా 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 గొప్ప విషయం అండి. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా అంత దూరం వెళ్ళాలి, టైటిల్ విన్ అయ్యే అంత కాన్ఫిడెంట్ ఇచ్చిన రైతు బిడ్డకి నిజంగా జై జవాన్ జై కిసాన్.